అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? ఇచలో ఇక నేనైతే వస్తున్నా. ముందుగా లయ్యాల మన అమ్మ న్యూస్ ప్రేక్షకులకు గట్లనే ఆదర్శ న్యూస్ చూసేటోళ్లకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. చలో ఇవాళ వార్తలలో హెడ్లైన్స్ ఎంతో చూడురి. పండుగ పూట అన్యాయంగా బావిలో పోయినాయి కొంతమంది ప్రాణాలు. అయ్యో పాపం అని అంటున్నారు చూసిన నెటిజన్లు. తెలంగాణ రాష్ట్రంలో చెట్ల కింద విద్యార్థుల చదువులు జరిగి ముచ్చట షౌలేసుకోండి ఓ రాజకీయ లీడర్లు. పెళ్లి కొడుకుకు 8 కోట్ల కానుకలు వారేవా అని అంటున్నారు చూసిన చుట్టాలు. బిర్యానీకి కూడా ఉన్నది ఓ మంచి ఏటీఎం. మద్రాసులో చేసిరంట మరి గిసొంటి ఉపాయం. అర్హత లేకుండానే ఓట్లేనికి పోతున్నారంట ప్రజలు. గట్లా తప్పుదోవ పట్టించుడు మంచిదేనా ఓ అధికారులు? మళ్ళా పట్నంలో దంచి కొడుతున్నాయి మస్తు ఎండలు. ఎందుకైనా మంచిది భద్రంగా ఉండుర్రి ప్రజలు. ఇగో ముచ్చట షురు చేసే ముందే చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట చూసి పండుగ పూట గిదేం వార్త అని మీరు అనొచ్చు, కానీ చెప్పక తప్పదు. గట్లనేయాల ఏ టీవీ పెట్టినా గిది ఒక్కటే ముచ్చట నడుస్తున్నది. ఇక ఇలా మనం మంచి చెడు మాట్లాడుకునేది ఏం లేదు, కానీ కాలం చేసిన పొరపాటే అనుకోవాలి. కానీ పాపం చూసిన పబ్లిక్ కూడా మస్తు రంది పడుతున్నారు. ఇక ఇలా ఇంకింత బాధైన ముచ్చట ఏందంటే పండుగ పూట ఇగో గిట్లవుడు. ఇవాళ ఏ టీవీ పెట్టినా ఇది ఒక్కటే ముచ్చట నడుస్తున్నది. ఇక ఇంట్లో మనం మంచి చెడు మాట్లాడుకునేది ఏం లేదు, కానీ కాలం చేసిన పొరపాటే అనుకోవాలి. కానీ పాపం చూసిన పబ్లిక్ కూడా మస్తు రంది పడుతున్నారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్ దగ్గర ఇండోర్లో శ్రీ బెలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి ఊలి 11 మంది చచ్చిపోయిండ్రు. ఇక ఇంకా కొంతమంది దొరికిండ్రు కానీ మస్తు దెబ్బలు తాకినాయంట. महादेव झूलेलाल मंदिर की बड़ी दुखद वहाँ पर एक बावड़ी टाइप की जगह थी जिसके ऊपर छत डाल के ऊपर मंदिर बना दिया था। वो छत धसक गई। 25-30 लोगों की जानकारी उस समय उसके अंदर गिरने की है। 19 लोगों को उसमें से रेस्क्यू करके बचाया। अभी उसमें 11 बॉडी निकाली है, उनमें 10 महिलाएं हैं, एक पुरुष है। दो जो 19 रेस्क्यू किए थे उनमें से भी 2 हमारे बीच नहीं है। ऐसे 13 का एक बड़ा हादसा घट हुआ है। घटना की तत्काल जांच के आदेश दे दिए हैं। ये बढ़ी क्यों बढ़ी, छत दसकी कैसे दसकी। एक तो बच्चे की जानकारी आ रही है कि वो भी मिसिंग है, क्योंकि उसके अंदर जो पानी है वो मच गया है। इतने लोगों के गिरने के कारण से दलदल जैसा हो गया है, तो उसको खाली करा रहे हैं। गोताखोर उसमें हो आए हैं अंदर तक, अभी और कोई नहीं है। फिर भी चूंकि पानी मचा हुआ है इसलिए अब उसको खाली करने की तैयारी चल रही है। ఇంకా చాలా మంది బావిలో పడ్డోళ్ళు దొరకలేదంట. ఇప్పటికీ ఇంకా గాలింపు చర్యలు నడుస్తూనే ఉన్నాయంట. కానీ చూసిన అరుల్లా పండుగ చేసుకుందామని పోయిన పబ్లిక్ గిట్లా అవుడు ఏంది అని మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇగియాల పండుగ పూట గిట్లా అయ్యేసరికి మస్తు రంది పడుతున్నారు. ముచ్చట చూసిన పబ్లిక్ కాలం చేసిన పొరపాటు అంటే గిదేనేమో అని ఇంకా కొంతమంది కూడా అంటున్నారు. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు అవుతున్నాయని చెప్తున్నారు. సరే చెప్తే చెప్పిరు గాని మరి మాటలేనా సారు, చేతలలో ఏమన్నా ఉన్నదా? సరే ఎగ్గి ముచ్చట పక్కకు పెట్టురు గాని ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ అయిన గట్లనే చదువుకునే పోరగండ్లైనా
అరే చదువుకునే పోరగాండ్లు అనగానే నాకు ముచ్చట యాదకొచ్చింది. ఏంది సార్లు ఈ చదువుకునే పోరగాళ్ళకు కూడా మీరు చక్కటి సౌలతులు కలిపియకపోతే ఎట్లా సార్లు? ఓ సర్కారు గీ ముచ్చట జరా షెవలేసుకోర్రి. అగో ఇక్కడ చూడు ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు అవుతున్నాయని చెప్తున్నారు. గట్లనే సరే చెబితే చెప్పిలు కానీ ఇక మరి మాటలలేనా సారు చేతలలో ఏమైనా ఉన్నదా? అగో గీ ముచ్చట బాగా పెట్టరు. ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ అయినా కానీ చదువుకునే పోరగాలైనా అరే చదువుకునే పోరగాలనగానే నాకు ముచ్చట యాదకొచ్చింది. ఇగో ఇక్కడ గానవాడకి పోరాలు చూడు. అగో గా బల్లె అంటే గట్లనే గా తరగతులు ఉండాల్సిన పోరాలకి బయట ఉన్నారేంది? అగో బయట చదువుకుంటున్నారు. అయ్యో లోపలికి ఇట్లా ఏమైందని పరిచయం కాకుర్రి. అగో ఇది మన తెలంగాణ సర్కారు బడులే అన్నట్టు. కానీ గా బల్లె సౌలతులు సగలేక పొలగాలందరూ బయటకు వచ్చి ఇట్లా చదువుకుంటున్నారు అన్నట్టు. అరే ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు చదువుకొని రేపు పొద్దున మంచిగా దేశానికి మంచి పేరు తేవాలని ఓ దిక్కు పనులు పెడతాంటే అవు ఇక్కడ చూడు పొలాలకు సగ సౌలతులు అని మస్తు తక్లీఫ్ అవుతున్నారు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు. గట్లనే చదువుకునే పొలాలు ద్వారా నిధులను సేకరించి స్కూల్ డెవలప్మెంట్ కు సైకిల్స్ కానీ, తర్వాత డెస్కులు కానీ, తర్వాత చైర్స్ కానీ, ఇట్లా కంప్యూటర్ ల్యాబ్ ఇట్లాంటి యాక్టివిటీస్ లోపల చేసినాం. అట్లాగే జడ్పీ చైర్మన్ గారు మా యొక్క యాక్టివిటీస్ని చూసి ఆమె ఒక రూమ్ శాంక్షన్కు 10 lakhs వెంటనే మంజూరు చేసిండ్రు. 10 years నుంచి మేము వివిధ రంగాల్లో నిష్ణాతులను పిలుచుకొచ్చి సబ్జెక్టు పరంగా ప్రత్యేకంగా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. 10th class సబ్జెక్ట్ దాతలు సౌకర్యాలు కల్పించారు. ల్యాబ్, బెంచెస్ కానీ, చైర్స్ కానీ, సైకిల్స్ కానీ అన్ని చేసిరు. మా హెచ్ఎం సార్ వాళ్ళ శిష్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అడగంగానే అన్ని మాకు సౌకర్యాలు కల్పించినందుకు సంతోషంగా ఉంది. అలాగే మాకు స్కూల్కి క్లాస్ రూమ్ సరిగ్గా లేవు, టాయిలెట్స్ లేవు, కాంపౌండ్ లేదు. అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. బైక్స్ రావడం, సౌండ్స్ కి క్లాసులు చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్. ఓ గులాబీ లీడర్లు జరగి ముచ్చట ఉపాధి శివులేసుకొని రాగో తెలంగాణలో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేసిన ఉంటారు కానీ ఓ గీడ ఎక్కడ కోసలా గక్కనే ఉన్నాయి. జరగ ఇది కూడా చూసి జర వాళ్ళకి ఏమైనా ఉపాయం చేయరని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. చలో ఇలా మన అదృశ్యం లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన గదేందో నేను ఐటంగా చెప్తా గానీ ముందుగల నా సవాల్కు మీరు జవాబు ఇయ్యాలి. మనం చాలా సినిమాలలో చూసినాం. ఇక హీరో హీరోయిన్ కి పెళ్ళైతా అంటే ఒక్క పారే 40-50 సుమోలు ఇట్లా గాళ్ళకి ఎగురుకుంటూ వచ్చి ఆపండ్రా అని గిసొంటి డైలాగులు మస్తు విన్నాం. మరి ఈ ముచ్చట అంతకి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని సోచయిస్తున్నారులే. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే మన చాలా సినిమాలలో చూసినాం. అగో హీరో హీరోయిన్కి పెళ్లి అవుతుంటే ఒక్కపారే 40-50 సుమోలు ఇట్లా గాయాలు ఎగురుకుంటూ వచ్చి ఆపుర్రి అని గిసంటి డైలాగులు మత్తుగిన్నాం. అగో అచ్చం గట్లనే ఇక్కడ కూడా ముచ్చటైంది. కానీ ఆ సుమోలు గట్లనే పెద్ద పెద్ద కార్లలో వచ్చింది పెళ్లి చెడగొట్టని కాదులో. ఇక్కడ ఉన్న పెళ్లి కొడుకు కానుకలు ఎనికి వచ్చిల్లు అన్నట్టు. ఆగో కొత్త మధ్యన వచ్చిరు కనుక కానికేలేనికి గింత ఆడవిడి చేసుడు అవసరమా అంటే మరి అవు బరాబర్ వస్తామని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటారు మరి పెద్ద పెద్ద కార్లలో వచ్చిన వాళ్ళు ఎవరు కాదు సయానా పెళ్లి కూతురు అన్నాడు అన్నట్టు. ఇక చెల్లకు రేపు పైసల దగ్గర ఎసండే తక్లీఫ్ రావద్దని పెళ్లి కొడుకు 8 కోట్ల రూపాయలు ఇట్లా కానుక లెక్క ఇచ్చిల్లు అన్నట్టు. ఇక మరి ఇట్లా ఇచ్చుడు కూడా వాళ్ళ దగ్గర ఒక ఆచారం అంట. మొత్తానికి ఈ పెళ్లి సినిమా లెవెల్లో జరిగిందనే చెప్పుకోవచ్చు. మరి ఇక ఈ ముచ్చట ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. గట్లనే ఈ గమ్మత్తు ముచ్చట రాజస్థాన్ దగ్గర అయింది. ఇక మస్తు పరిచయం అయినట్టున్నారు మరి పెళ్లికి వచ్చిన చుట్టాలు అని ఇట్లా చాలా మంది కామెంట్లు పెడతారు సోషల్ మీడియాలో. గట్లనే ఈ గమ్మత్తు ముచ్చట ఇక రాజస్థాన్ దగ్గర అయింది అన్నట్టు. మొత్తానికి ఇక చుట్టాలు కూడా మరి పరిచయం అయినట్టున్నారు కావచ్చు అని అంటున్నారు ఇక ముచ్చటిన పబ్లిక్. చాలా రోజుల తర్వాత మీకు మంచి గమ్మత్తు ముచ్చట పట్టుకొచ్చిన. అరే చిచ్చే ఆగ్రహం హైదరాబాదీ को आए तो पहले बिरयानी खाना बाद में ईरानी चाय पीना वाह वाह क्या बात है. ఇప్పుడు మనం బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. మనకు బిర్యానీ కావాలనుకో ఏం చేస్తాముల్లా ఓ మంచి బావచ్చికైనా పోతాం. హే నాతో కాని పని అంటే మంచిగా ఫోన్ ఓపెన్ చేసి ఇక అట్లా స్విగ్గీనో లేకపోతే జొమాటోనో మంచి బిర్యానీ బుక్ చేసుకొని తింటాం. అవులా అంత చెప్పినా గానీ ఏటీఎం బిర్యానీ గురించి చెప్పినా అయ్యో చెప్పలేదా? అయితే ఆలస్యం చేయకుండా చూడరి.
ఆగో ఇప్పుడు మనం బిర్యానీ కావాలంటే ఏం చేస్తాములా ఆగో మన దగ్గర ఉన్న బావాచో లేకపోతే పెద్ద హోటల్ ఎవరిని ఇక గిట్ల కూడా అయితే లేదంటే ఇక కథంగా స్విగ్గీనో లేకపోతే జొమాటోనో ఓపెన్ చేసి ఇక దాంట్లో బుకింగ్ చేస్తాం కథం ఇక అది ఇంట్లోకి రాగానే కథం కడుపు రెండో తినిపంటాం. కానీ ఇక్కడ చూడుర్రి ఈ ఏటీఎం బిర్యానీ చాలా గమ్మత్తుగా ఉన్నది. అగో గిదేంద్ర ఏటీఎం బిర్యానీ ఏం కథ అని పరిచయం కాకుర్రి. అగో ఇది నిజమే ఊళ్ళో మద్రాసు దగ్గర గిట్లా చేసిల్లు అన్నట్టు. ఇక ఏటీఎం బిర్యానీ అనగానే ఒకడికి పోవాలి ఇక్కడ ఉన్న అన్నందుడు రే. అగో ఏమో చూస్తాండు అగో ఎసంటి బిర్యానీ కావాలి ఇక గల్ల వెరైటీలు ఉంటాయి ఇక దమ్ బిర్యానీ అని చికెన్ బిర్యానీ అని మటన్ బిర్యానీ అగో గట్లా చూసుకోవాలి గల్లు వస్తాలి. ఇక గట్ల వస్తాగానే కథ ఇక ఇది క్యూఆర్ కోడ్ ఒకటి చూపెడతాయి కథ మన ఫోన్లోకి వెళ్ళి స్కానింగ్ చేసి పైసలు కొట్టాగానే ఓ 2-3 నిమిషాలు ఆగుర్రు అనగానే కథం ఆయన చిన్నగా కింద చేతులు పెడితే కథం డబ్బు వస్తుంది బయటికి కథం ఇక డబ్బు తీసుకోవాలి ఇంటికి పోయి కడుపు రెండో తిని పండాలి. అగో గదన్నట్టు ఏటీఎం బిర్యానీ అవు మంచిగా ఉన్నది కదా. అగో కాలం మారిన కొద్దీ టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆలోచన చూడుర్రి ఎంత గమ్మత్తుగా అవుతున్నదో. కానీ ఏదేమైనా ఈ ఏటీఎం బిర్యానీ విషయం చాలా గమ్మత్తుగా ఉన్నాయని ఇక చూసిన పబ్లిక్ గట్లనే నెటిజన్లు మస్తు కామెంట్లు పెడతారు. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ వేడి చాలా ఎక్కువైతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్దీ ఇటు లీడర్లకు గట్లనే అటు అధికారులకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. అరే మీరు ఏమన్నా చేసుకోండి సార్లు, నడుమ పబ్లిక్ ఎందుకు గుంజుతున్నారు, మమ్మల్ని ఎందుకు పరేషాన్ చేస్తున్నారు, అడిగేటోళ్ళు లేవల్ లేకనా ఏంది? అరే మంచి చెడు చెప్పాల్సిన మీరే గిట్ల పబ్లిక్ తోని పరువు పోయే పనులు చేపించుకుని న్యాయమేనా? హే గిట్ల కాదు కానీ జర అందరు ఒక పరికి వీడియో చూడురి. ఇగో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్ది ఇటు లీడర్లకు గట్లనే అటు అధికారులకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. అరే మీరు ఏమన్నా చేసుకోర్రి సార్లు, నడుమ పబ్లిక్ ఎందుకు గుంజుతున్నారు, మమ్మల్ని ఎందుకు పరేషాన్ చేస్తున్నారు, అడిగేటోళ్ళు ఏమో లేకనా ఏంది? అరే మంచి చెడు చెప్పాల్సిన మీరే ఇట్లా పబ్లిక్ తోటి పరుగు పోయే పనులు చెప్పించుకున్నాను న్యాయమేనా? ఇదంతా కాదు కానీ ఇక్కడికి అక్కేమో చెప్తున్నది ముచ్చటేందో అరుచుకుందాం ఆగుండ్రి. ఓ అక్క నువ్వు చెప్పిగా. అమ్మా ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారు? ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారమ్మా? 10th ఏడమ్మా స్లిప్ చూపించు. ఏం చదివినమ్మా నువ్వు? పేరు చూపించు. ఏ డిగ్రీ చదివినమ్మా? చెప్తా ఉంది కదా ఏ డిగ్రీ తమిళ డిగ్రీ లేదమ్మా? డిగ్రీ లేకుండా మళ్ళీ ఓటు ఎందుకు వేస్తున్నావమ్మా? డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నావు? ఒకసారి ఇట్లా పైకి ఇట్లా చూపించమ్మా. తెచ్చినావు విజయలా? ఆగో ఇన్నారు లగ్గి అక్క మాటలు. అసలు ఈ ఎలక్షన్స్ అనగానే మస్తుగా పంచాయతీలు అవుతుంటాయి. ఇక రాజకీయ లీడర్ల నడమంటే ఏమో గానీ ఇక్కడ ముచ్చట జరిగింత ఇచ్చంతరంగానే ఉన్నది. అవు మళ్ళా ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది ఈ ఎలక్షన్స్ టైంలో. కానీ ఇక్కడ మరి అధికారులు ఎవరో తెలియదు కానీ ఏం తెలియని అక్కకు ఓటర్ కార్డు ఏమని చెప్పిండ్రు. ఇక ఒక ముక్కలు చెప్పాలంటే డిగ్రీ అంటే ఏందో కూడా తెలియని నిరక్షరాస్యులకు గ్రాడ్యుయేట్ వచ్చిందని అన్నట్టు. అగో గట్ల వాళ్ళు ఓటు ఎన్నిక వచ్చి గిట్ల అడ్డంగా దొరికిపోయిర్రు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటా కనీసం వెరిఫికేషన్ కూడా చేయకుండా ఇసొంటోళ్ళకు ఓటు ఇచ్చిన అధికారులకు దండాలు పెట్టాలి అని అంటున్నారు ముచ్చటిన జనాలు. అరే మంచి చెడు చెప్పాల్సిన మీరే గిట్ల పబ్లిక్ తోని పరువు పోయే పనులు చెప్పించుకున్నాడు న్యాయమేనా? జర చూసుకోండి అధికారులు.
ఈ వార్త చెప్దామని ఆలోచనలున్నా కానీ చెప్పిన తర్వాత మీరు ఏమంటారో అని మళ్ళీ ఆలోచన చేస్తున్నా. అవులా మొన్నటి దాకా నేను ఒకటే ముచ్చట్ను తిప్పి తిప్పి చెప్పిన యాదుకున్నదా? గదేనుల్లా ఒకరోజు వాన గట్లనే ఒకరోజు ఎండ అని చెప్పిన. ఇప్పుడు కూడా ఒక ముచ్చట గురించి మాట్లాడుకోవాలి. మరి అదేంటంటే అబ్బాబాబా ఏం వింటారా నాయన. అరే మొన్నటి దాకా 2 రోజులు వచ్చి రాని ఉడగల వానతో మస్తు పరిచయం అయినాం. మళ్ళీ ఇప్పుడు తెల్లారు లేచినవి లేదు. అరే అంత కొడితే టైం 10 కూడా కాలేదు, పొద్దు కూడా అవ్వలేదు, ఎండ మాత్రం దంచి కొడుతున్నది. ఇక బయటికి పోయి జర్రింత సేపు నిలబడతామే లేదో కథ ఒంటి నుండి చెమటలు కారుతున్నాయి. అరే బయటికి వద్దామంటే పానం జల్లుమంటుంది. ఏం కాలమో ఏమో రా నాయన, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు కొడతాయో ఏమో అని మస్తు ఆలోచన చేసుకొని బతకవలసి వస్తున్నది. ఓ పబ్లిక్ ఎందుకైనా మంచి జర బయటికి పోయినప్పుడుగా చేతిలో చెత్తిరో లేకపోతే ఇంత నీళ్ళ వాటిలో పట్టుకొని బయటికి పోండి. ఇక జరగా దూరపు ప్రయాణాలు చేసేటోళ్ళు అయితే జర్రింత చల్లబడ్డాకనే ప్రయాణాలు సురు చేయండి. జర భద్రం పబ్లిక్. చలో ఇలా మన అదృష్టంలో చిట్కు పట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటాయి చూడండి. ఇవాళ రేపు ఇక ట్విట్టర్ బిట్టలు అలా ఎవరైనా ఇక ఎసటి వీడియోలైనా పెడుతున్నారో గట్టనే ఆ వీడియోలో కానీ పరిచయం చేస్తారు. అవో గట్టనే ఇక్కడ కూడా ఒక ముచ్చట అయిన అదులా. అవో గది ఏంటంటే అవో ఇక్కడ చూడుర్రి. అగో కుక్కేమో ఇట్లా గుంతల పడి ఆగమాగం అవుతున్నాయి కదా. అగో జేసీబీ అన్న కూడా జర్రేమన్నా దానికి సాయం చేసేటట్టే ఉన్నాడుగా. అగో చూద్దాం ఆగుండ్రి. అరే వా కుక్క అటు ఇటు తిరిగి సక్క మళ్ళీ లోపల పోయి కూర్చున్నాయి. అదో అన్న జర్ర ఇంత చిన్నగా తీసుకపోయి జర దాన్ని బయట పాపం గిలగిల కొట్టుకుంటుంది కదా కుక్క పిల్ల. అరే వా ఇక మొత్తానికి అసలు ముచ్చట ఏంటంటే ఇక మానవత్వం అనేది ఎవరికైనా ఉండాలి. గట్లనే ఆపదలు ఉన్నలకు అది మనిషి అయినా లేకపోతే జంతువు అయినా ఇంకొకటి ఏదైనా కూడా మనం కాపాడుకోవాలి. గట్లనే దానికి సాయం చేయాలని చెప్పుకుంటూ వచ్చాడు మన సజ్జనర్ సారు. ఇక గదే ముచ్చట ట్విట్టర్ బిట్టలో పోస్ట్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో మస్తు చక్కర్లు కొడుతుంది మన దగ్గర. చలో ఎట్లున్నాయి ఇలా ఇవాళ మన అదృష్ట న్యూస్ మంచిగా ఉన్నాయి కదా. చలో గిసంటి ముచ్చట్లతోని మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.